పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచే పోటీ చేయాలని ఎందుకు అనుకున్నారు? ఇక్కడ ఇదే అందరికీ లాజిక్ అర్థం కావట్లేదు. కానీ ప్రధానంగా ఆయన గెలవాలంటే ఒక కీలకమైన వ్యక్తి అక్కడ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయనే వర్మ అనేది. అంటే పవన్ కళ్యాణ్ గారి గెలుపు వర్మతో ముడిపడి ఉంది. వర్మ తలుచుకుంటే ఖచ్చితంగా ఆయన 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించగలరు పవన్ కళ్యాణ్ అన్నట్టుగానే దానికి తగ్గట్టుగానే వర్మ తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఉన్నా లేకపోయినా తనదైన శైలిలో మా కూటమి అభ్యర్థిని గెలిపించండి పవన్ కళ్యాణ్ని అంటూ ఆయన ప్రచారం కూడా చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక్క వర్మ తప్ప దశాబ్ద కాలంగా చూసుకుంటే కనుక పిఠాపురంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులే ఇప్పటివరకు గెలుచుకుంటూ వచ్చారు. ఈ పాయింట్తోనే పవన్ కళ్యాణ్ ఇప్పుడు పిఠాపురాన్ని ఎంచుకున్నారు అనేది. లేకపోతే అక్కడ ఇప్పుడు అపోజిట్ క్యాండిడేట్ కూడా వంగా గీత, ఆమె కూడా అదే సామాజిక వర్గం. అయితే 2019లో చూసుకుంటే జనసేన పెర్ఫార్మెన్స్ ఏంటి అంటే అక్కడ 28,000 ఓట్లు మాత్రమే జనసేనకు వచ్చాయి. అంటే 3rd ప్లేస్లో ఉంది. అదే ఒక గాజువాకలోనూ ఒక భీమవరంలో చూసుకుంటే 2nd ప్లేస్లో ఉంది. అంటే అక్కడ రన్నర్గా ఉన్న వాళ్ళు విన్నర్ అవ్వడం ఈజీయా, 3rd ప్లేస్లో ఉన్న వాళ్ళు విన్నర్ అవ్వడం ఈజీయా? ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే బికాజ్ ఆఫ్ వర్మ తలుచుకుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి అడుగు పెడతారు, ఎమ్మెల్యే అవుతారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కనుక ఏర్పడితే ఆయనకి మంత్రి పదవి కూడా ఖచ్చితంగా వస్తుంది. అయితే ఇక్కడ ఎందుకు వర్మని పట్టుకున్నారు అంటే వర్మ వెనక ఈ పిఠాపురం ఎందుకు ఎంచుకున్నారు అంటే ఆయన చెప్తున్నదే మొదటి నుంచి బూత్ లెవెల్లో పోల్ మేనేజ్మెంట్ చేయడానికి కానీ బూత్ లెవెల్లో మేనేజ్ చేయడానికి కానీ సరైన టీం లేరు జనసేనకి అనేది. ఇప్పుడు పిఠాపురంలో దాదాపు 200 బూత్ల వరకు ఉంటాయి. అక్కడ అంతమందిని పోల్ మేనేజ్మెంట్ చేయడం అంటే ఒక్కరి వల్ల కాదు, జనసేన వల్ల. అదే వర్మకి బాగా అలవాటు ఉంది. పైన ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి కూడా గెలిచారు కాబట్టి ఆయనకి ఇది పెద్ద ట్విస్ట్ ఏం కాదు, చాలా ఈజీగా ఆయన చేసేస్తారనమాట. అటువంటి వర్మ సపోర్ట్ ఉన్న నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు బరిలోకి దిగి వర్మని చంద్రబాబు నాయుడు గారు ఒప్పించి ఈయనకి సపోర్ట్ చేయాలని కోరారు అంటే ఖచ్చితంగా మొత్తం వర్మ తలుచుకుంటే పవన్ కళ్యాణ్ గారు గెలుపు అనేది చాలా సునాయాసం అవుతుంది. అంతేకాదు అత్యధిక మెజార్టీ కూడా వస్తుంది. ఇప్పుడు ఈ లాజిక్కే మొత్తం పిఠాపురం అంతా చర్చనీయాంశం అవుతుంది. మరి దీనికి వర్మ త్యాగం చేస్తున్నారనుకోవాలో లేదంటే బాబు గారికి ఇచ్చిన మాట మేరకు పవన్ కళ్యాణ్ గెలిపిస్తున్నారనుకోవాలి. ఏదేమైనా గెలిచిన తర్వాత మళ్ళీ ఈ అంచనాలన్నీ ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోవాలి.